హలో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంజనేయులు రాసూరి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జూమ్‌లో హోస్టింగ్ తీసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ వడ్డేమారు శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం. సో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండలేను. ఇంత మంచి అవకాశం చూపించినందుకు. ఫస్టు ఈ 1000 మెంబర్స్ జూమ్‌లో ఏదైతే ఉందో, మీ అందరికీ తెలుసు మనకు కమ్యూనిటీలో ఇమ్యూనిటీ బిల్డింగ్ అని చెప్పి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. సో, ప్రతి ఒక్క లీడర్‌కి ఇమ్యూనిటీ పవర్ ఉండాలనే ఉద్దేశ్యంతోని ఇది చేస్తా ఉన్నాం. ఎవరెవరు ఏమేం ప్రొడక్ట్ వాడుతున్నారనేది చూపియకండి, వాడండి. జస్ట్ ఏందంటే జూమ్‌లో చాలామంది చూపిస్తా ఉన్నారు, వాడట్లేదు. మీరు వాడేది చూయించండి. మీరు వాడుతున్న ప్రొడక్ట్ కాదు, మీరు వాడుతున్నట్టు కూడా అందులో చూయించండి. ఎవరెవరు ఉన్నారో ఒకసారి. యెస్. యెస్. గుడ్. 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 ఎక్సలెంట్. సుమలత గారు ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఎవరెవరైతే వాడుతున్నారో ఇమ్యూనిటీ మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తానంటే, మన కరోనా టైంలో చాలామంది కోటీశ్వర్లే చనిపోయారు. ఎవరు బిచ్చగానో, డబ్బు లేనోళ్ళు ఎవరు చనిపోలే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువుంది కాబట్టి. ఏమైనా మీకు ఏదైతే మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తోని ఏదైతే తీసుకోవాలనో, మీ ప్రొడక్ట్ అయితే వాడండి. ప్రతి ఒక్క లీడర్‌కి. సో, టైం లేనందున మనము స్వీట్ అండ్ చాట్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5:30 సంవత్సరాలు అయితుందండి. ఈరోజు మన గెస్ట్ స్పీకర్స్ చాలా వండర్‌ఫుల్ లీడర్స్. ఎందుకంటే, మామూలుగా ఒక 10,000కి నా నా వాయిస్ 1 మినిట్. ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నిర్మలా మేడం రాజు సార్ హ్యాండ్ రైజ్. యెస్. యెస్. గుడ్. ఎనీబడీ డీఈసీడీస్ ఎవరైనా డీఈసీడీ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. డీఈసీడీ. యెస్. ఎవరైనా డీఈసీడీ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. యెస్. యెస్. గోయింగ్ వీఎంసీ మెంబర్స్ అంటే ఎవరైతే 1,00,000 ప్లస్ ఎర్నర్స్ ఉన్నారో, రూ. 1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 1,00,000 ప్లస్ అచీవర్స్. యెస్. యెస్. ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ లోపల హోస్ట్ ఆప్షన్ ఇస్తాం. సో, ఈరోజు స్పీకర్ ఎవరైతే ఉన్నారో చాలా వండర్‌ఫుల్ పర్సన్, గ్రేట్ లీడర్. ఆహ్, మామూలుగా ఒక 10,000, 20,000 ప్రైవేట్ జాబ్ దొరికితే, ఉద్యోగం దొరికితే చాలా బావుండనే ఆలోచనలో ఉన్నవాళ్ళు. కానీ ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండి, వాళ్ళ మిసెస్‌కి గత 2.5 సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, వాళ్ళ మిసెస్‌కి జస్ట్ ఆయనకు టైం దొరికినప్పుడు హెల్ప్ జేయడం ద్వారా, కేవలం అనతి కాలంలోనే 2.5 సంవత్సరాల కాలంలోనే ఒక రూ. 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటూ, రీసెంట్‌గా మొన్ననే ఒక 14,00,000 పెట్టి బ్రీజా కార్ తీసుకున్నారు. ఈ బిజినెస్ ద్వారా, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా. వాళ్ళ లైఫ్‌లో ఎట్లా సక్సెస్ అయినారు? ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని స్ట్రగుల్ పడ్డారు? ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఏమేం ప్రాబ్లమ్స్, ఏమేం స్ట్రగుల్స్, ఏం ఛాలెంజెస్ వచ్చినాయి? వాళ్ళు దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేసి బిజినెస్‌లో సక్సెస్ అయినది వాళ్ళ యొక్క స్టోరీ తెలుసుకుందాం. సో, చాలా ఇంట్రెస్టింగ్ వినండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేసినప్పుడు మనం ఎందుకు చేయొద్దనే ఆలోచనతోని సో, స్టార్ట్ చేద్దాం. వితౌట్ ఎనీ డిలే I will invite, please come onto the screen, sir. Raju sir and Nirmala madam, please come onto the screen, digital screen.
ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీ నోటి ద్వారా. సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ, ఫెంటాస్టిక్ మార్నింగ్. సో మై సెల్ఫ్ వంగాలరాజు. సో నేను గవర్నమెంట్ సెక్టర్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ పార్ట్ టైంగా ఈ బిజినెస్ మా మేడంకి హెల్ప్ చేస్తున్నా. సో నా అప్లైనర్ వచ్చేసి మంజుల వాణి మేడం, నారాజ్ సార్, శేఖర్ పగిల సార్, రాజు పగిల సార్ అండ్ విజయలక్ష్మి మేడం, ఆంజనేయులు సార్ అండ్ నాగలక్ష్మి మేడం, ఒడెమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. సో మన గ్రేట్ బిఎంసిఎం మెంబర్ పురుషోత్తం సార్ అండ్ పూర్ణిమ మేడం. సో అందరికీ నేను రుణపడి ఉంటా. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కలుగజేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ ఒక 2 మినిట్స్ మా మేడం మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ కి గుడ్ మార్నింగ్. అప్లయన్స్ మా గ్రేట్ అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ మంజులవాణి మేడం, రాజు సార్, శేఖర్ సార్, ఆంజనేయులు సార్, పురుషోత్తమ సార్, పూర్ణిమ మేడం, వడ్డమన్ సార్, శ్రీనివాస్ సార్. చాలా నిజంగా మీరుదా మీ నీళ్ళతో ఇందులో రావడం మా అదృష్టం అనుకుంటా. నిజంగా మీ నోటితోటి మమ్మల్ని ఇన్వైట్ చేయడం థ్యాంక్ యూ సార్. నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆ, ఈ అపరిచితి తీసుకొని 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ, నిజంగా ఎన్నో ట్రబుల్స్ వచ్చినాయి. చాలా వచ్చినాయి. ఫస్ట్ రిలేషన్స్ ఇంట్లోనే స్టార్ట్ అయితే ఏదైనా, కానీ వాళ్ళ ముందల ఛాలెంజ్ చేసి నిలబడితే ఎవరైనా సక్సెస్ కావచ్చు అనమాట. సార్ నేను ఒక హౌస్ వైఫ్ని. సార్ ఒక గవర్నమెంట్ జాబు అక్కడ చేస్తే జీతం మాత్రమే వచ్చింది, జీవితం అనేది లేదు. ఈ బిజినెస్ చాలా ఎక్సలెంట్ ఉంటది. నిజంగా అర్థం కాదు స్టార్టింగ్ ఎవరికి. 1 ఇయర్ ఎవరైతే జర్నీ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు అర్థమవుతుంది. ఆ ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఇక్కడ అప్లయన్స్, మన గ్రేట్ అప్లయన్స్ ఉంటారు. వాళ్ళ చేతి పట్టుకొని ముందుకు పోతే ఆ ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటది. మంచి ఎడ్యుకేషన్, అప్లయన్స్, జూమ్ మీటింగ్స్ కానీ, మీటింగ్స్ కానీ, బుక్స్, ఇలాంటివన్నీ మనం పాటిస్తే, ఎర్లీ మార్నింగ్ జూమ్ ఇవన్నీ మనం అటెండ్ అయినాం అనుకో, 2 సంవత్సరాలు సక్సెస్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఒక 10,000కు 20,000కు ఈ బిజినెస్ లోకి వచ్చుంటే వాళ్ళు డ్రాప్ కావడమే ఇది. మనం ఎవరైతే గోల్స్ పెట్టుకొని దీనికే కట్టుబడి నిజాయితీగా నీతిగా ఎవరైతే ఇక్కడ వర్క్ చేసి మనకు మనము మోటివేట్ అయ్యి మన డ్రీమ్ ఏందో, మన కలల కోసం వచ్చినాం కదా, దానికోసం వర్క్ చేస్తే ఎవరైనా నార్మల్ పర్సన్ అయినా ఈ రోజు ఎంతో లైఫ్ లీడ్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఏదో ఫెయిల్యూర్ ని చూసి భయపడొద్దు. సక్సెస్ అనేది మనలో పెట్టుకుని ముందుకోవాలి. మన గ్రేట్ అప్లయన్స్ ఉంటారు, వాళ్ళ మైండ్ తోటి ముందుకోవాలి. మన మైండ్ పెట్టుకొని పోతే సక్సెస్ కాము ఇక్కడ. నిజంగా సార్ ఈ ఇంత మంచి ఆపర్చునిటీ చూపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంకా మీ ముందుకోవాలి. 5% లాగానే వర్క్ చేస్తాం సార్. నిజంగా ఈ బిజినెస్ లోకి వెళ్ళి 1,02,000 తీసుకున్నాము. మంచి బ్రీజా కార్ తీసుకున్నాము. సార్ గవర్నమెంట్ జాబ్ లో చేసినా కూడా మేము కార్ అయితే ఏనాడు మా కళ్ళకు కూడా రానిలే. ఎందుకంటే సార్కి అక్కడ 60,000 వస్తాయి కాబట్టి ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు వచ్చినా కూడా సరిపోతలేవు. ఇంకొకటి ఇంకేమన్నా చేస్తే బాగుండు అనేది అనిపిస్తది. కానీ బయట మాత్రం అలాంటి అవకాశం లేదు. ఎన్నో లక్షల పెట్టుబడి పెట్టినా కూడా అక్కడ మనకు సక్సెస్ వస్తుంది అనేది కూడా లేదు. కానీ ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా మన ఇంట్లకు కావాల్సినవి మనం వాడి మనకు నచ్చితే 10 మందికి షేర్ చేయడమే కదా ఇందులో సక్సెస్ అయ్యేది. ఆ ఎవరమైనా ముందుకోదాం. ఆ మంచి సక్సెస్ తీసుకుందాం. మంచి సెలబ్రిటీ లైఫ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎస్, ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, వన్స్ అగైన్. సో ఫస్ట్ నా పర్సనల్ లైఫ్ గురించి ఒక 5 మినిట్స్ మాట్లాడతా. సో అంటే మాది ఒక చాలా పేద కుటుంబం. ఎందుకంటే అమ్మ నాన్న ఆ, ఊర్లో ఏమీ లేదు. సో ఇక్కడ సిటీకి వచ్చే స్థిరపడ్డారు. సో నాన్న వచ్చేసి ఆ, ఒక ఆటో ట్రాలీ నడుపుతుండే సంతోష్ నగర్ అడ్డ మీద. సో మా అమ్మ వచ్చేసి ఒక ఆ, ముస్లిం వాళ్ళ ఇంట్లో ఆ, పిండి గిన్నె ఉంటుండే, పిండి గిన్నెలో వర్క్ చేసేది. సో వాళ్ళిద్దరూ అలా కష్టపడుతూ కుటుంబ పోషణ అనేది చేసిర్రు.
సో మేము ముగ్గురం పిల్లలము. నేను చిన్నవాడిని, ఇద్దరు సిస్టర్స్. సో ఇలా కుటుంబ పోషణ చేసే సమయంలో ఇక్కడ 2002లో నాన్న చనిపోవడం జరిగింది. సో అప్పుడు నేను వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉండే. ఆ, అంటే నాన్న ఏంటంటే ఎక్కువ తాగుతుండే. సో ఆయన తాగుడు వరకు అంటే ఇంట్లో ఏం సరిపోకపోతుండే అనమాట. అమ్మనే మాకు చాలా కష్టపడి పెంచేది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాన్న చనిపోయిండు. సో మా దగ్గర ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు. ఆ, అంటే 2098లో ఏంటంటే మా పెద్దక్క మ్యారేజ్ అయింది, అప్పు ఉండే. సో అప్పు తీర్పినాం. మళ్ళా మా చిన్నక్క మ్యారేజ్ 2000 సంవత్సరంలో అయ్యింది. సో విజయలక్ష్మి మేడం అని చెప్పేసి. సో ఆమెది కూడా మ్యారేజ్ చేసినాం. సో అక్కడ 50,000 అప్పుతోటే ఉండే. సో దాంతో మళ్ళీ 2002లో మా నాన్న చనిపోవడంతో నిజంగా అప్పులతోటి కూడుకుపోయి ఉన్నాం. సో నాన్న చనిపోయినప్పుడు కూడా కరెక్ట్ మన ఆగస్టు 15 రోజే చనిపోయిన నాన్న తెల్లవారుజామున. సో అప్పుడు అంత్యక్రియల ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా మా దగ్గర నిజంగా ఆ సిచ్యువేషన్ నిజంగా చాలా బాధ అనిపించేది. సో కానీ ఏంటంటే మా అమ్మ చాలా నిజాయితీగా ఉంటుండే, చాలా కష్టపడుతుండే. సో ఎవరైనా కూడా అప్పు అనేది ఇస్తుండే అనమాట. సో అప్పుడు అప్పు తెచ్చి అంత్యక్రియలు అనేది చేయడం జరిగింది. సో తర్వాత చదువుకునే స్తోమత లేదు, అయినా కూడా మా అమ్మ చదివిపిస్తా నిన్ను, సో నేను ఎట్లయినా చేస్తా అనేది. కానీ ఏంటంటే నేను ఇంకా భారం కావద్దు అని చెప్పేసి ఆ నేను కూడా ప్రైవేట్ గా చదువుకుంటూ స్టార్ట్ చేసిన వర్క్. సో మా బావెమ్మడి ఫస్ట్ నేను ఆ, కూలి పనికి పోవడం జరిగింది. దాని తర్వాత భారత్ డైనామిక్స్ లిమిటెడ్ బీడీఎల్ లో వర్క్ చేయడం జరిగింది. సో మున్సిపల్ లో వర్క్ చేయడం జరిగింది. సో ఒక బేకరీలో పనిచేయడం జరిగింది. సో దాని తర్వాత గ్రూప్ 4 సెక్యూరిటీ ఫోర్స్ లో ప్రైవేట్ సెక్యూరిటీగా ఒక 7 ఇయర్స్ 12 అవర్స్ డ్యూటీ చేసిన. ఎందుకంటే డబ్బు సంపాదించాలనే పిచ్చి చాలా ఉండే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు, చదువుకునే టైంలో డబ్బులు లేకపోవడము, సో ఇవన్నీ చూసిన. సో అలాంటి స్థితి చూసిన కాబట్టి నాకు డబ్బు సంపాదించాలనే పిచ్చి చాలా ఉండే. డ్రీమ్స్ అప్పటి నుంచే నాకు చాలా ఉండేది. ఇక్కడ రిలేటివ్స్ కానీ ఎవ్వరు కూడా మనకు సహాయం చేయరు. సో మా పెదనాన్న కూడా ఎలక్ట్రీషియన్ పని చేస్తుండే. సో ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటా అని చెప్పేసి అన్నా కూడా, సో లేదు, నా దగ్గర పని లేదు అని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, చుట్టాలు కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేయరు. సో నేను ఒకటే అనుకున్నా, ఇక్కడ ఈరోజు డబ్బు ఉంటేనే మనకి ఏదైనా కూడా. సో అని చెప్పేసి నిజంగా చాలా వర్క్స్, ఎక్కడెక్కడో వర్క్స్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ 4 సెక్యూరిటీ ఫోర్స్ లో మనకి 8 అవర్స్ డ్యూటీ ఉంటుండే, 12 అవర్స్ డ్యూటీ ఉంటుండే. కానీ డబ్బులు ఎక్కువ సంపాదించాలని 12 గంటలు డ్యూటీ చేసేది. సో దాని తర్వాత 7 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ 2008లో ఒక ఇల్లు తీసుకున్న, రేకుల రూమ్స్ ఉంటుండే రెండు, 70 గజాలల్లా. సో 2008లో మ్యారేజ్, నిర్మల మేడం మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత సెక్యూరిటీగా అంటే కొద్దిగా అంటే ఇన్కమ్ ఇంకా తక్కువ వస్తుంది కదా, ఇంకేదైనా చూసుకుందాం అని చెప్పేసి ఒక 30,000 లంచం పెట్టి మళ్ళీ డిఎల్ఆర్ఎల్లో క్యాజువల్ గా చేయడం జరిగింది ఒక 2 ఇయర్స్. సో దాని తర్వాత 2012లో గవర్నమెంట్ జాబ్స్ అన్న హోమ్ గార్డు ప్లస్ ఈ కానిస్టేబుల్ జాబ్ రెండు ఒకటేసారి పడ్డాయి. రెండు అప్లికేషన్ మా ఫ్రెండ్ బలవంతం మీద, సో అంటే మా ఫ్రెండ్ బలవంతం మీద నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఆ రెండు జాబ్స్ కూడా నాకు ఒకటేసారి వచ్చినాయి. సో ఇది స్కేల్ ఉంటది కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఎంచుకున్న కానిస్టేబుల్ గా. సో అక్కడి నుంచి కొద్దిగా హ్యాపీగానే ఉంది, డబ్బులు సంపాదిస్తున్నాం. సో ఆ, ఒక ఇల్లు కూడా కూలగొట్టి ఒక 2 ఫ్లోర్ల ఇల్లు కట్టడం జరిగింది. సో అంటే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఒక 21-22 ఇయర్స్ నేను జాబ్ చేసిన. కానీ ఇక్కడ ఒక 16 లక్షల ఇల్లు కట్టగలిగిన, అది కూడా అప్పుతోటి. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మన నా గ్రేట్ అప్లైన్ వచ్చేసి మంజులవాణి మేడం. సో నాకు ఫోన్ లో చెప్పడం జరిగింది ఈ బిజినెస్ ప్లాన్ ఫస్ట్. సో ఒకసారి మీకు సార్ నేను స్క్రీన్ షేర్ చేయనా సార్? యా షూర్, కంటిన్యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. కంటిన్యూ.
ఇదండి ఫస్ట్ ఫోటో అండి ఇది. నేను గ్రూప్ 4 సెక్యూరిటీ పోస్ట్ లో చేసినప్పుడు, సో దాని తర్వాత నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చినప్పటిది ఇది ఫోటో. సో మన సార్ గ్రేట్ దానిపైన లీడర్. ప్రెస్ చేయండి. రాజు సార్ దానిపైన ప్రెస్ చేయండి, స్క్రీన్ పెద్దగా వస్తుంది, పెద్దగా. ఎస్, ఇట్లా గ్రూప్ 4 సెక్యూరిటీ నా ఫస్ట్ ఫోటో ఇది. గ్రూప్ 4 సెక్యూరిటీ పోస్ట్ లో ఇక్కడ నిజంగా 7 years 12 hours వర్క్ చేసేది, ఇన్కమ్ ఎక్కువ సంపాదించాలని. సో జోబులో డబ్బులు ఉంటుండే కానీ డబ్బులు ఖర్చు పెట్టే టైం కూడా ఉండకపో, అంత కష్టపడినా నేను. సో దాని తర్వాత ఇక్కడ 2012లో కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే జాబ్ వచ్చినాక ఒక 2-3 సంవత్సరాలు కూడా నాకు నిజంగా జాబ్ వచ్చిందా అనే డైనమోలో ఉన్నా. సో అంటే అలాంటి స్థితి నుంచి నేను పెరిగిన నాకే నమ్మకం లేకుండే. సో నిద్రలో కూడా నేను ఒకసారి కలవరిస్తుండే. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను పెరిగిన. సో ఆ, ఈ క్రమంలో మంజులవాణి మేడం నాకు ఫోన్ చేసి, ఆ, అంటే మా మేడం ఫ్రెండ్ అన్నమాట మంజులవాణి మేడంకి. సో ఈ బిజినెస్ ప్లాన్ అనేది నాకు ఫోన్ లో చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా మిస్టేక్ చేయకండి, ఫోన్ లో ఎవ్వరు కూడా ఈ బిజినెస్ గురించి ప్లాన్ చెప్పకండి. సో నాకు చెప్పంగా నేను ఒకటే మాట అన్నా, మేడం నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, సో ఇలాంటి బిజినెస్ నేను సబ్బులు పేస్ట్ బిజినెస్ నేను చెయ్య. సో అని నేను డైరెక్ట్ చెప్పేసిన. సో అక్కడ నాకు అనేది 6 months వరకు మళ్ళీ నేను మేడంని నేను కాంటాక్ట్ కాలే, కానీ బయట మళ్ళీ తెలుసుకున్న వెస్టేజ్ గురించి. సో దాని తర్వాత మళ్ళా లాగిన్ కావడం జరిగింది. నా ఫస్ట్ చెక్ అండి ఇది. మే 2022 నేను ఏప్రిల్ 20 తారీఖు జాయిన్ అయినా. 10 days లో 1600 పీవీ మూవ్ చేసిన. సో మేలో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 739 రూపీస్ వచ్చింది. సో చాలా ఎక్సలెంట్ అనిపించింది. సో దాని తర్వాత అంటే ప్రొడక్ట్స్ వాడుతున్నా చాలా ఎక్సలెంట్ గా అనిపించినాయి. స్టార్ట్ చేసిన, మా మేడం సపోర్ట్ చేయలేదు ఫస్ట్ ఒక 8 months వరకు, నాకు 30,000 ఇన్కమ్ వచ్చే వరకు. సో ఒక్కనే జర్నీ చేసిన. సో దాని తర్వాత ఒక 3 plans మాత్రం మంజులవాణి మేడంని బయటికి తీసుకెళ్లడం జరిగింది. ఆ పాత ఫొటోస్ లేవు, ఆ ఫోన్ నీళ్ళలో పడడం జరిగింది. సో కానీ 3 ప్లాన్ల తర్వాత మాత్రం నా ఓన్ గా నేను ప్లాన్స్ కి వెళ్ళేది. సో మేడం ఎట్లా డెమో చేసేది అవన్నీ చూసుకున్నా, ప్లాన్ ఎట్లా చెప్పేది చూసుకున్నా. సో దాని తర్వాత ఎందుకంటే లేడీస్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళా తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి నేనే ప్లాన్స్ కి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా ఎక్కడ డెమో కిట్ కానీ, సో మన సక్సెస్ ప్రొఫైల్ బుక్ కానీ స్టార్టింగ్ నుంచే సో నేను తీసుకెళ్లడం జరిగింది ఇట్లా బయట ప్లాన్స్ కి ఎక్కడ అంటే అక్కడ. సో ఈరోజు అంటే స్టార్టింగ్ ఏంటంటే దగ్గర దగ్గర ప్లాన్లకు వెళ్ళా, కానీ ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ గా 22,000 ఇన్కమ్ తీసుకున్నానో, సో దాని తర్వాత మిర్యాలగూడ, నాగర్ కర్నూల్, సో జైరాబాద్ కానీ బీదర్ కానీ ఎక్కడ పడితే అక్కడ ప్లాన్లకు వెళ్ళేది, ఎక్కువ ప్లాన్లు చేసేది. సో గ్రూప్ లో ఫొటోస్ చూసేది నా, అంటే ఎవరైనా ఎక్కువ మన ప్లాన్లు చేసిన ఫొటోస్ చూసి నేను ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యేది, మోటివేషన్ అయ్యేది. ఆ ప్లాన్స్ చూసి అదే వీళ్ళు చేస్తున్నారు, నా గ్రేట్ లీడర్ శేఖర్ సార్ చేస్తుండు, రాజు పగిల సార్ చేస్తుండు, నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి ప్లాన్స్ ఎక్కువ చేస్తుండే. ఆ ఇట్లా చేయడం జరిగింది అనమాట. సో జయదిరిగుట్టలో, బోరబండలో, సో లింగంపల్లిలో ఎక్కడ పడతాడు ఇక్కడక్కడని కాదు. సో అంతటా బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చుట్టాలు ఒక్కరు కూడా నా బిజినెస్ లో ఎవ్వరు కూడా లేరు. సో జైన్ చేసినా కానీ ఇంతవరకు ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు పర్చేజ్ చేయరు. నిజంగా లీడర్స్ ఇక్కడ, సో మీకు ఎట్లుందేమో కానీ చుట్టాలు సున్నం పెడతారు, మనం ఏదో ఇక్కడ సంపాదిస్తాము, సో వాళ్ళ వల్ల మనం ఏం కారు కొంటామో అని అనుకుంటారో తెలియదు. కానీ చుట్టాలు కాదు, నాకు ఇక్కడ అన్నోన్ పర్సన్సే ఉన్నారు ఈ బిజినెస్ లో, నిజంగా చెప్తున్నా. సో మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉంటే, ఈ బిజినెస్ అర్థమైతే దారిన పోయే దానయ్య కూడా మనం ప్లాన్ చెప్పొచ్చు. సో ఇట్లా నేను ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళినా, ఎక్కువ ప్లాన్స్ చేసిన. సో చాలా అంటే కొన్ని రిజెక్షన్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్స్ వచ్చినాయి. సో కొంత చాలా మంది వెక్కిరించిర్రు, అయినా కూడా నేను ఆపలేదు. సో చేస్తూ చేస్తూ ఇట్లా ప్లాన్లు చేస్తూ వెళ్ళినా. సో ఒక 6 months వరకు నేను జూమ్ మీటింగ్ ఎక్కువ అటెండ్ కాకపోయేది, మీటింగ్లకు వెళ్ళకపోయేది. కానీ ఎఫ్ఆర్యు మీటింగ్, ఒక బొగ్గులకుంట మీటింగ్ ఒకటి, ఎఫ్ఆర్యు మీటింగ్ అయితే నిజంగా చాలా నన్ను ప్రభావితం చేసింది, మోటివేట్ చేసింది. ఎందుకంటే ఆ అక్కడ ఏంటంటే నిజంగా అంటే ఆంజనేయులు సార్ బలవంతంగా టికెట్ బుక్ చేయించిన జిల్లాలు కూడా స్టోర్ లో ఉన్నప్పుడు 3,500 ఉండే 2023 ఎఫ్ఆర్యులో. సో సార్ చెప్పిండు, నేను ఏం అనలేకపోయినా, అంత పెద్ద సార్ చెప్పిండు, అక్కడ మొహమాటం తోటి టికెట్ బుక్ చేసిన. కానీ అక్కడికి వెళ్ళినాక 3 days మాత్రం నిజంగా లీడర్స్ ఎఫ్ఆర్యు మీటింగ్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి.
నన్ను చాలా ప్రభావితం చేసింది అంటే ఎఫ్ఆర్యు మీటింగ్. అక్కడ నిజంగా ఆ డిఈసిడి రికగ్నైజేషన్స్ కానీ ఆ ఎంజాయ్మెంట్, సో వాళ్ళ మాటలు నిజాయితీ, అంటే వాళ్ళు సక్సెస్ అయిన పీపుల్ మాటలు, అది ఆ లోపల నుంచి వస్తాయి అనమాట ఆ మాటలు, ఆ నిజాయితీతోటి మాట్లాడే మాటలు. సో అక్కడ వాతావరణం, వేల మంది, సో ఇంత మంది ఉన్నారా, ఇది ఇంత పెద్ద సముద్రం అనేది నాకు అర్థమైంది అక్కడ. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఇంకొకటి, ఏం అర్థమైందంటే, సో నాకు ఇంకా ఏం నాలెడ్జ్ లేదు ఇక్కడ. సో నేను రాజపగిల సార్ని మళ్ళీ కాంటాక్ట్ చేసిన, సార్ ఇట్లా జూమ్ మీటింగ్ రెగ్యులర్ గా రండి, మీటింగ్లకు రండి. సో నిజంగా సార్ చెప్పింది అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోకపోతే, మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే, సో మన టీం కి మనం నాలెడ్జ్ ఇవ్వలేం. సో ఇక్కడ నిజాయితీగా పనిచేయడం ఇంపార్టెంట్. యాజ్ ఎ లీడర్ గా ఫస్ట్ మనం మారాలి. మనం మారితేనే మన టీం మారుతుంది అనమాట. ఇక్కడ జూమ్ మీటింగ్ లో వీడియో ఆన్ చేసుకోవడం కావచ్చు, మీటింగ్లు అటెండ్ కావడం కావచ్చు, ప్లాన్లకు వెళ్ళడం కావచ్చు, కోర్ తీయడం కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ మనము నిజాయితీగా పాటిస్తే ఆటోమేటిక్ గా మన టీం కూడా పాటిస్తుంది. మనం పాటించకుండా మనం మన లీడర్స్ కి చెప్పలేం. సో అది నేను బాగా నేర్చుకున్నా. జూమ్ మీటింగ్ రెగ్యులర్ గా వినడం స్టార్ట్ చేసిన, మీటింగ్లకి రెగ్యులర్ గా వెళ్ళడం స్టార్ట్ చేసిన, మంచి నాలెడ్జ్ నేర్చుకుంటూ, నిజంగా ఫస్ట్ ప్లాన్ ఇక్కడ జిల్లెలగూడలో, సో బలవంతంగా రాజపల్లి సార్ మీదే సార్ ప్లాన్, స్టార్ డైరెక్టర్ అయినప్పుడు ఇది. సో 41,000 ఇన్కమ్ తీసుకున్నా. సో సారు ప్లాన్ చెప్పమన్నాడు. సో ఫస్ట్ భయమైంది, కానీ ఇక్కడ సో ధైర్యం చేసుకున్నా, ఏదైతే అది సో మన లీడర్సే కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. చాలా ఎక్సలెంట్, అంటే అదొక ఫీలింగ్ అనిపించింది. భయపడకుండా స్టార్ట్ చేసిన, కానీ ప్లాన్ చెప్పినాక చాలా, అంటే అదొక అంటే ఏమంటారు, చాలా బాగా అనిపించింది అనమాట. అదొక కుతూహలం, గర్వంతో నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ నుంచి భయపడలేక ఒక ప్లాన్ అయిపోయినాక దాని తర్వాత ఎక్కడ కూడా ఆగలేదు. సో రాజపగిల సార్ కూడా చాలా హెల్ప్ చేసిండు. అగ్రికల్చర్ ప్లాన్స్ నాకు చెప్పనీకి రాకపోతుండే స్టార్టింగ్, సార్ని తీసుకుని వెళ్ళేది ఇట్లా ప్లాన్స్ కి, నాగర్ కర్నూలు కానీ, కొత్తకోట కానీ. సో దాని తర్వాత నేను కూడా ఇట్లా ప్లాన్స్కి వెళ్ళేది. సో లీడర్స్ అంటే మంచిగా వర్క్ చేస్తే వాళ్ళకు బుక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే కోర్ తీస్తారో కోర్ తీసిన లీడర్స్ కి కూడా వాళ్ళ ఎక్సైట్మెంట్ కోసం నేను బుక్స్ ఇస్తుండే. సో ఫస్ట్ టైం ఇక్కడ లీడర్స్ ఇది ఉంది కదా, హిందీలో ప్లాన్ చెప్పడం జరిగింది. నాకు హిందీ రాదు, సో కొద్దిగానే వస్తుంది. అంటే అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలియదు హిందీలో ప్లాన్ చెప్పాలని చెప్పేసి. సో గాడెల్ రాజ్ సార్ వాళ్ళ డౌన్ లైన్ యూనుస్ సార్ తీసుకెళ్ళిండు. సో అక్కడికి వెళ్ళినాక సార్ హిందీలో ప్లాన్ చెప్పాలి, ఎవ్వరికి తెలుగు రాదని చెప్పి. సో భయమైంది, కానీ స్టార్ట్ చేసిన. ఫస్ట్ టైం ఇందులో ప్లాన్ సక్సెస్ చేసిన. నిజంగా ఈరోజు యూనుస్ సార్ బ్రౌన్ డైరెక్టర్ అయిండు, ఆల్మోస్ట్ గోల్డ్ డైరెక్టర్ కి వచ్చేసేసిండు సారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో 8 మంత్స్ తర్వాత మా మేడం కూడా నిజంగా, అంటే ఎప్పుడైతే 30,000 ఇన్కమ్ వచ్చిందో మా మేడం కూడా సపోర్ట్ చేసింది. దయచేసి లీడర్స్, ఎందుకంటే ఇక్కడ భార్య చేస్తే భర్త, భర్త చేస్తే భార్య, ఇద్దరు సపోర్టింగ్ గా చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు కూడా నేను, ఎందుకంటే పార్ట్ టైం గా చేసిన కాబట్టి నాకు చాలా కష్టం అనిపించింది. కానీ ఎప్పుడైతే మా మేడం హెల్ప్ చేసిందో, మా మేడం కూడా ఈ బిజినెస్ లోకి రావడం జరిగిందో, నిజంగా చాలా మంచిగా అనిపించింది. పాజిటివ్ గా నేను ముందుకెళ్ళగలిగిన. సో ఇది కొత్తపేటలో. సార్ కొంచెం స్క్రీన్ పెద్దగా పెట్టండి అట్లా. సో ఇది కొత్తపేట సిఇఓ మీటింగ్ ఇది. సో ఎప్పుడు కూడా మీటింగ్ లో మేము వెళ్ళడమే కాదు, మాతో పాటు ఎవరినైనా సరే కొత్త వాళ్ళని తీసుకుపోయేది, కొత్త లీడర్స్ ని తీసుకుపోయేది. ఎందుకంటే మేము నేర్చుకోవడం కాదు, ఇక్కడ మనం ఏంటంటే ప్లాన్లకు వెళ్ళినప్పుడు మనం ఎంత చెప్పినా కూడా సో వాళ్ళకు ఆ నమ్మకం అనేది కుదరదు. జస్ట్ నమ్ముతారు ఉండొచ్చు, కానీ ఏంటంటే మోటివేట్ గారు, డ్రీమ్ అనేది పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ కి తగ్గట్టు మనం ఎప్పుడైతే మీటింగ్ తీసుకెళ్తామో అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, సో మోటివేషన్ కావచ్చు. సారీ సార్, స్క్రీన్ షేర్ అయింది. సారీ లీడర్స్, ఒక్క నిమిషం. సో అక్కడ మన మీటింగ్లకు తీసుకెళ్తే ఏంటంటే అక్కడ మోటివేషన్ కావచ్చు, సో రకరకాల ప్రొఫెషన్ వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు. సో అక్కడ వాళ్ళు ఏంటంటే డ్రీమ్ అనేది పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే
సో ఒక నార్మల్ పర్సన్ సంపాదిస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీ పర్సన్, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు సంపాదిస్తున్నారు. సో ఇట్లా ఒక స్కూల్ ఆయమ్మ సంపాదిస్తుంది. సో మనం ఎందుకు చేయలేము? ఆ జనాలను చూసి మోటివేట్ అవుతారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీటింగ్లకు వెళ్ళడం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఛార్జింగ్ అవుతాం. సో మనకు అంత తెలుసు, చెప్పిందే చెప్తారు కదా అనుకుంటే కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఛార్జింగ్ అవుతాం. ఈ రోజు చూడండి 2 లక్షల ఫోన్ కైనా ఛార్జింగ్ ఖచ్చితంగా అవసరం. సో 1 కోటి రూపాయల కార్ కైనా కూడా పెట్రోల్ లేని బండి నడవదు. ఇక్కడ మనకైనా కూడా సో గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. సిస్టమ్ నుంచి మనం నిజంగా ఈ సిస్టమ్ నన్ను ఎంత మార్చిందంటే ఫస్ట్ ఒక పార్ట్ టైం ఒక 2 గంటలే చేసేది. దాని తర్వాత మీటింగ్లు అటెండ్ కావడం వల్ల, జూమ్ అటెండ్ కావడం వల్ల 4 గంటలు పని చేసిన, తర్వాత 6 గంటలు పని చేసిన. ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తా అంటే జాబ్ కంటే కూడా బిజినెస్ కే ఎక్కువ నేను టైం ఇస్తున్నా. సో నిద్రలో కూడా నేను బిజినెస్ గురించి ఆలోచిస్తాను, నా డౌన్ లైన్స్ గురించి ఆలోచిస్తాను, నా లీడర్స్ గురించి ఆలోచిస్తా. సో ఇట్లా ముందుకెళ్ళిన. సో లీడర్స్ ఇక్కడ నిజంగా చాలా ఎక్సలెంట్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సో స్టార్ డైరెక్టర్ అయినాక కార్ ఫండ్ తోటి నాకు ఆల్మోస్ట్ ఒక 1,20,000 కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ కలిపి 1,20,000 జమ అయినాయి. సో ఇక్కడ నేను కార్ తీసుకోవడం జరిగింది, బ్రీజా కార్ 15 లక్షల వర్త్. చూడండి లీడర్స్, ఒక్కసారి నేను కార్ తీసుకుంటే ఎంత మంది వచ్చారో ఒకసారి చూడండి. నేను ఏమి ఇచ్చింది లేదు, చేసింది లేదు. చూడండి అంటే విన్నింగ్ టీమ్ లో ఒక సభ్యుడు కార్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అది డౌన్ లైన్స్ కావచ్చు, అప్ లైన్స్ కావచ్చు, క్రాస్ లైన్స్ కావచ్చు, ఎంత మంది లీడర్స్ వచ్చారో ఒకసారి చూడండి. 200 మంది పైన వచ్చారు. సో అంటే వాళ్ళు కూడా అంటే గెలవాలనే ఉత్సాహంతో నిజంగా చాలా బాగా అనిపించింది. గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. సో చుట్టాలు ఇక్కడ 10 మంది కూడా రాలేదు, కానీ లీడర్స్ మాత్రం 200 మంది పైన వచ్చారు. సో చూడండి లీడర్స్. సో ఇక్కడ రిలేషన్షిప్ నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఈ బిజినెస్ లో మనకు రిలేషన్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఈగోలకు వెళ్ళొద్దు. మనం ఇక్కడ ఏంటంటే ఎవరినైనా జైన్ చేస్తున్నాము అంటే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వాలి. సో మనం ఉన్నాం, వాళ్ళ వెన్నంటూ ఉన్నాం. సో వాళ్ళకు అన్ని నేర్పియాలి, ఒక భరోసా ఇవ్వాలన్నమాట. భరోసా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 నెలలకైనా ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేస్తారు, ఈ బిజినెస్ లో ఉంటారు. సో వాళ్ళు చేయకపోని వాళ్ళకు మనం వెన్నంటూ ఉంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలగాలి. సో ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అప్ లైన్ తోడు కావచ్చు, డౌన్ లైన్ తోడు కావచ్చు, ఈగోలు కానీ ఏది కూడా పెట్టుకోవద్దు. ఇక్కడ ఓన్లీ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. సో ఇది మన బిజినెస్. ఈ బిజినెస్ లో మనం ఐడియా చేసినామంటే ఇది మన బిజినెస్, మన కోసం మనం పని చేయాలి, మన డ్రీమ్స్ కోసం మనం పని చేయాలి. ఇక్కడ నెగిటివ్స్ వస్తుంటాయి, రిజెక్షన్స్ వస్తుంటాయి, ఎంతో మంది హేళన చేస్తుంటారు. ఏవి కూడా పట్టించుకోవద్దు, ఎందుకంటే మీటింగ్ విన్నది మనము. సో ఇక్కడ సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. మన అప్లైన్ సక్సెస్ అవుతారు, వాళ్ళు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, మంచి కార్లు తీసుకుంటున్నారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. సో ఇదొక్కటి, ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవాలి. రిజెక్షన్స్, నెగిటివ్స్ అన్ని పక్కకు పెట్టేసేయండి. సాకులు చెప్పకండి. చాలా మంది ఏంటంటే ఇప్పటికి కూడా సాకులు చెప్తూ ఉంటారు, మాకు టైం ఉండదు, లేకపోతే ఏదో ఒకటి నాకు ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని. దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏది ఉంటుంది చెప్పండి? ఈ రోజు మేము జాబ్ చేస్తున్నాం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, 60,000 ఇన్కమ్ వస్తుంది, 13 సంవత్సరాలు కష్టపడితే. మరి ఇక్కడ పార్ట్ టైం గా చేస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి కదా. ఈ రోజు 15 లక్షల కార్ తీసుకున్నా, 1 లక్ష ఇన్కమ్ తీసుకుంటున్నా, ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది చెప్పండి. డబ్బు సంపాదించాలని పిచ్చున్నా కూడా మనం చేసే జాబ్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఆ స్ట్రగుల్ అనుభవించినా కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మనం తక్కువ టైంలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో నా గ్రేట్ లీడర్స్ అండి, స్టార్ డైరెక్టర్స్ 6 మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. సంగీత మేడం అండ్ కిషోర్ సార్. సో మేడం వచ్చేసి అంగన్వాడీ టీచర్ గా జాబ్ చేస్తూ పార్ట్ టైం గా ఈ బిజినెస్ బిల్డ్ చేసింది మేడం. మేడంకి 6 మంత్స్ నుంచి నేను ఎమ్మడి పడ్డా, జైన్ కాలేదు. కానీ 6 మంత్స్ నుంచి ఎప్పుడు కూడా నేను కంటిన్యూగా మేడం అడుగుతూనే ఉన్నా, మేడం జైన్ కాండి బాగుంటుంది, మేడం జైన్ కాండి బాగుంటుంది అని చెప్పేసి బలవంతంగా జైన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మేడం స్టార్ డైరెక్టర్, కార్ ఫండ్ అచీవ్ అయింది, 72,000 ఇన్కమ్ తీసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి జస్ట్ ఒక 9 months లోనే 72,000 తీసుకుంది. సో సో 3 months బ్యాక్ మేడం వాళ్ళ సార్ చనిపోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం.
నిజంగా అంటే ఈ బిజినెస్ లకు వచ్చేసి మేడం ప్యాసివ్ ఇన్కమ్. సో అది కూడా మీకు చూపిస్తా. ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలనేది కూడా నేను చెప్తా మీకు. ఇక్కడ ఇంకొక గ్రేట్ లీడర్ అండి సరోజ మేడం అండ్ నాగేశ్వర్ సార్. మేడం కూడా అంగన్వాడీ టీచర్ గా జాబ్ చేస్తూ పార్ట్ టైం గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తుంది. 36,000 ఇన్కమ్ తీసుకుంటుంది పార్ట్ టైం గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రేట్ పర్సన్ అండి బోరబండలో ఉంటది ఆనంద మేడం. సో దాస్ సారు మేడం కూడా ఎక్కడెక్కడో జైరాబాదు బీదర్ ఎక్కడెక్కడో ప్లాన్లకు తీసుకెళ్లేది. సంగారెడ్డి గాని సో మలక్పేట గాని సో ఒక్క దగ్గర కాదు ఎక్కడెక్కడో ఒక లేడీ అయ్యిండి కూడా నిజంగా ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా సో బిజినెస్ బిల్డ్ చేసింది. ఈరోజు స్టార్ డైరెక్టర్ కార్ ఫండ్ అచీవ్ అయింది. మేడం కూడా 28,000 ఇన్కమ్ తీసుకుంటుంది. సో అదే విధంగా గాడల్ రాజ్ సార్ అండ్ అనిత మేడం వనస్థలపురంలో ఉంటారు. సో సార్ ఆల్రెడీ 3 lakhs పైన ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ లోనే ఉండు ఆల్మోస్ట్. సారు బయట అంటే 2-3 కటింగ్ షాప్లు ఉన్నాయి. సో బయట ఫైనాన్స్ ఇస్తాడు. 3 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటుండు. కానీ ఈ బిజినెస్ ని అర్థం చేసుకుండు అంటే దేనికోసం ఈ బిజినెస్ కి వచ్చిందంటే నేను చేసినా చేయకున్నా నా తరతరాలు బాగుండాలి. ఇంకొకటి ఏంటంటే నేను 10 మందికి హెల్ప్ చేస్తే ఉపాధి కల్పిస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఫ్యాషనేట్ గా బిజినెస్ బిల్డ్ చేస్తుండు తక్కువ టైంలో. ఎందుకంటే సారు జైన్ అయినప్పటి నుంచి చూస్తున్న జూమ్ మీటింగ్ కానీ మీటింగ్లు కానీ ఎప్పుడు కూడా మిస్ కాలేదు. ఈ రోజు ఎంతో మందిని లీడర్స్ గా క్రియేట్ చేసిండు. సార్ కింద 12 మంది బోర్డు మీద ప్లాన్ చెప్పగలుగుతారు. అంత ఎక్సలెంట్ లీడర్స్ గా క్రియేట్ చేసిండు. ఈ రోజు 36,000 పైన ఇన్కమ్ తీసుకుంటుండు. సో ఇంకొక గ్రేట్ లీడర్ మనకు తిరుపతి సార్ అండ్ అంజలి మేడం. సో స్టార్ డైరెక్టర్ 2 months బ్యాక్ స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది. ఈ మంత్ తోటి వీళ్ళది కూడా కార్ ఫండ్ పూర్తయితుంది. మేడం వచ్చేసి హౌస్ వైఫ్, సార్ వచ్చేసి మేస్త్రి పని చేస్తాడు. ఇద్దరు కలిసి ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ఎంతో మంది లీడర్స్ ని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ రోజు 25,762 ఇన్కమ్ తీసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు ఇంకొక గ్రేట్ లీడర్ గట్టు మనోహర్ సార్ అండ్ లక్ష్మి మేడం. సార్ కూడా టైల్స్ వర్క్ చేసేది. సో పార్ట్ టైం గా ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఈ రోజు ఫుల్ టైం కన్వర్ట్ అయ్యిండు. సో స్టార్ డైరెక్టర్ గా సార్ కూడా 25,000 పైన ఇన్కమ్ తీసుకుంటుండు. సో ఈ రోజు చూడండి లీడర్స్, మీకు ప్యాసివ్ ఇన్కమ్ దేనికోసం మనం ఈ బిజినెస్ చేయాలనేది మీకు క్లారిటీ ఇస్తా. ఈ రోజు జాబ్ చేస్తుండొచ్చు, వేరే ప్రొఫెషన్ చేస్తుండ, ఏదేదో వర్క్ చేస్తున్నాం కదా. సో ఎక్కడైనా కూడా మనం చేసినన్ని రోజులే డబ్బులు వస్తాయి, చేయకపోతే ఇన్కమ్ అనేది రాదు. సో మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు. ఇక్కడ చూడండి నా డౌన్ లైన్ సంగీత మేడం. సో జూలై 2024 చెక్ వచ్చేసి 71,508 రూపీస్. ఈ చెక్ ఎప్పుడైతే వచ్చిందో మేడం వల్ల సార్ చనిపోవడం జరిగింది అనుకోకుండా. సో ఇక్కడ చూడండి మేడం వర్క్ చేయలేదు, 3 months ఇంట్లోనే ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ చెక్ చూడండి 48,348 రూపీస్. సో నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ 42,241 రూపీస్ తీసుకుంది. ఆ నెక్స్ట్ మంత్ చెక్ వచ్చేసి 57,748 అక్టోబర్ లో. మళ్ళీ మొన్న నవంబర్ మంత్ 72,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అంటే దీనికోసం మనం ఈ బిజినెస్ చేయాలి. ఒక్కసారి ఇమేజ్ చేయండి. ఈ రోజు మేడము 9 months లో ఒక అంటే ఎక్కువ లీడర్స్ ని క్రియేట్ చేసింది, ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంది. కాబట్టి వాళ్ళ సార్ లేకున్నా కూడా ఈ రోజు ఇంట్లో ఉండి తను చేసే అంగన్వాడీ టీచర్ గా 20 years నుంచి వర్క్ చేస్తుంది. 15,000 ఇన్కమ్ తీసుకోలేకపోతుంది. ఇక్కడ 3 months ఇంట్లో ఉన్నా కూడా 50,000 పైన యావరేజ్ ఇన్కమ్ 50,000 ఇన్కమ్ తీసుకుంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏ బిజినెస్ లైన్ ఇలాంటిది ఉందా? ఎటువంటి పెట్టుబడి లేకుండా. సో ఇలాంటిది ఎక్కడ కూడా లేదు. సో దీనికోసం మనం ఈ బిజినెస్ చేయొచ్చు. సో ఏప్రిల్లో నాకు 90,560 రూపీస్ రావడం జరిగింది. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ కంటే కూడా 30,000 పైన ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి మిలేనియర్స్ దాంట్లో ఖచ్చితంగా నాకు కూడా అవకాశం ఉండాలి, మాట్లాడాలని, లక్ష ఇన్కమ్ దాటాలని పోరాడుకుంటూ వచ్చిన. కానీ ఈరోజు చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ మంత్ నా చెక్ వచ్చేసి 1,02,761 రూపీస్. సో ఈరోజు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ జాబ్ 13 years నుంచి చేస్తున్నా, జస్ట్ 60,000. ఈరోజు పార్ట్ టైం గా చేస్తున్నా, ఆడుతూ పాడుతూ. నిజంగా ఈ బిజినెస్ లో నాకైతే ఎప్పుడు కూడా నేను పని చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. కానీ చేసే జాబ్ లో మాత్రం
సో ఆ స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ నిజంగా అంటే లీవ్ పెట్టాలన్నా కూడా ఇవ్వకపోవడము ఎన్నో అసలు అంటే మనకు నచ్చినా పని చేయాలి, నచ్చకున్నా పని చేయాలి, టైం ఫ్రీడమ్ ఉండదు, బాస్ చేతిలో మనం బతుకుంటది. ఇలా చాలా మంది ఉండొచ్చు. కానీ ఈ బిజినెస్ లా జస్ట్ మనం ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఫాలో అయితే చాలు, అప్లైన్ సబ్మిషన్ లో ఉంటే చాలు, ఇక్కడ నేర్చుకుంటే చాలు. ఫస్ట్ ఎప్పుడు కూడా నేర్చుకునే తత్వం ఉండాలి. చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు అని అంటే నేర్చుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ లక్షలు సంపాదించాలనుకుంటారు కానీ నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఇంట్లో ఉండి కలలు కనొద్దు, మనం బయటికి వెళ్ళి పని చేస్తే సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. ఇది ఇక్కడ నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంకోటి ఇన్నోసెన్స్, అమాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ మనకు అన్ని తెలుసు, ఆ ఈరోజు నేను 1,00,000 తీసుకుంటున్నా, 2,00,000 తీసుకుంటా అనే గర్వం అనేది ఉండదు. ఎంత నేర్చుకున్నా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మనం ఇక్కడ, అప్పుడే ఇక్కడ సక్సెస్ అవుతాం. పూర్ణిమ మేడం మాటలు నిజంగా నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తాయి. ఎంత అమాయకత్వంగా డెమో కానీ ప్లాన్ చెప్పడం కానీ. సో ఆ ఇన్నోసెన్స్ ఇక్కడ కావాల్సింది అదే, నిజాయితీగా పనిచేయడం, నేర్చుకోవడం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ కావచ్చు. సో 2023 నుంచి నేను కోర్ తీయడం స్టార్ట్ చేసిన. ఈ రోజు వరకు 2 తారీఖు లేదంటే 3 తారీఖు నేను ఖచ్చితంగా కోర్ తీస్తా. కోర్తో పాటు ఖచ్చితంగా బిల్లు ఫోటో కూడా పెడతా. ఎందుకంటే మనం ఇక్కడ నిజాయితీగా మనం తీస్తేనే మన టీం తీస్తుంది. ఈ రోజు ఆల్మోస్ట్ 35 to 40 మెంబర్స్ నా టీంలో కోర్ తీయడం జరుగుతుంది. సో చాలా ఎక్సలెంట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ఇంత మందిలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన నా గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా, సో నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరికీ కూడా నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.